సభ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు సమావేశానికి వచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మనం చాలా రోజుల నుండి మన బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి మన పెద్దలు ఎందరో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ సంఘీభావంగా మన ప్రాంతాలలో మనం కూడా ఈ సభలు సమావేశాలు నిర్వహిస్తూ మనం కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం కూడా బీసీలందరం ఐక్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఐక్య సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. నేను పెళ్ళలో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది. ఈ మధ్య దాదాపు 5 నెలల కాలంలో నాకు ఆరోగ్యం బాగాలేని కారణంగా నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాలా మటుకు కుల సంఘాల వాళ్ళమందరము ఏ కులానికి ఆ కులంలో మనం మొబిలైజేషన్ చేస్తూ మనము ఇక్కడ ఉన్నటువంటి బీసీలను అందరినీ మొబిలైజేషన్ చేస్తూ రానున్న జనరల్ ఎలక్షన్ నాటికి ప్రతి ఒక్కరం కూడా బీసీలను చట్టసభల్లో వెళ్ళడానికి మనం అందరం కూడా కృషి చేసినట్లయితే అగ్రవర్ణాలకు ఎవరు కూడా మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అగ్రవర్ణాల వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుక్కునే పరిస్థితి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నది. దానికి అందరం కూడా మనమే బాధ్యులను మనమే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనలో ఇందాక సిద్ధేశ్వరంగా చెప్పినట్టుగా మనం ఒక దండ ఎంత కఠినంగా ఉంటారో మనకు కూడా మనలో కొందరికి ఆ కఠినత్వం అనేది ఉన్నది. ఆ కఠినత్వం అనేది కాస్త కొంచెం మనము వదులుకున్నట్లయితే మనం అందరం ఈ మొబిలైజేషన్ అయ్యేటటువంటి సందర్భంలో కలిసి వచ్చేటటువంటి సందర్భంలో మనము మన అనేటువంటి భావాన్ని మనం తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం. నేను పల్లెటూరులో నివాసం ఉంటున్న ఆ పల్లె నేపథ్యాన్ని చూసినట్లయితే ఈ పల్లెల్లో ఇప్పటి వరకు టౌన్లో ఎట్లా ఉందో పరిస్థితులు నాకు తెలియదు, కానీ పల్లెల్లో మాత్రము వాళ్ళు పార్టీల పరంగా విడిపోయినటువంటి సమాజాన్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఏ సందర్భానికి వచ్చినా పార్టీ పరంగానే వాళ్ళు కూర్చుంటారు, కానీ కుల పరంగానో లేకపోతే బీసీలుగానో లేకపోతే మనం ఏంటి అనేటువంటిది కాదు. ఏ పార్టీలో ఉన్నా కూడా వ్యక్తులందరూ వాళ్ళే ఎటువంటి ఏ కులంలో ఉన్నారు. అది ఇదేంటి చచ్చిపోయిన ఈ పాట ఆ పాట అంటారు. ఇది ఎక్కడి విడ్డూరము? ఇటువంటి సమాజం ఇంకా ఉండేటువంటిది పార్టీలు లేవు. తర్వాత మనం స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళము ఇందాక సూర్యరావు చెప్పినట్టుగా మన వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళను మనం మందలించకుండా వేరే వెళ్ళి ఎవరి దగ్గరకు వెళితే మనకు ఏ విధంగా వస్తుంది మనకు రాజ్యాధికారం, మనం ఏ విధంగా చేయగలుగుతాం? ఓ సచ్చినటువంటి సావు కానీ పుట్టినటువంటి కోడు కానీ ఓ పెళ్లికి పేరటానికి ఎప్పుడు వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం? మన సమాజ పరంగా మన కమ్యూనిటీ పరంగా వెళ్ళాం, బీసీ పరంగా వెళ్ళాం, మనం ఏ కుల పరంగా వెళ్ళాం, వాడ పరంగా వెళ్ళాం, ఎట్లేదాం? ఏ విధంగా మనకు కలుస్తాము? కలిసినప్పుడు ఆప్యాయత ఏ విధంగా ఉంటుంది? కలిసినప్పుడు 10 మందిని కలిసి మాట్లాడినప్పుడే కదా మన యొక్క ఉండేటటువంటిది. ఇటువంటి ఆలోచన మనలో రానంత వరకు మనము అనేటటువంటి భావన పెంపొందించదు. కాబట్టి మనందరము మన అనేటువంటి భావన రావాలి అనే భావనలో ఉన్నప్పుడు మనం చేయగలుగుతాము. అన్నగారు హింసిస్తున్నారు, మరి కాలాతీతం ఉన్నది, ఒక నిమిషం అంటున్నారు. కాబట్టి మరో సందర్భం వచ్చినప్పుడు మనం అందరం కూడా బీసీలను మన బీసీ అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే చాలు. టైం పంచాలిటీ మెయింటైన్ చేయడము, పిలిచినప్పుడు రావడము, బొట్టు పెట్టి పిలవాలి, నన్ను స్టేజ్ మీదకి పిలవాలి, నన్ను పూల మాలతో అలంకరించాలి, శాలతో అలంకరించాలి అనేటటువంటి న్యారో మెంటాలిటీ ఉన్నంత వరకు మన సంఘాలు కూడా ఎవరిని ఒకరిని ప్రమోట్ చేసినంత వరకు అందరినీ కలుపుకొని పోనంత వరకు మన బీసీ సమాజం అనేది ముందుకు
కాబట్టి దానికి అనుగుణంగా అందరికీ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నాకు నలుగురు తీసుకురావడం కాకుండా 10 మంది కులాలు ఉంటే 10 మంది కులాల వాళ్ళని పిలుస్తారండి. నాకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద సమాజం అర్థం మంచిర్యాలలో అత్యధికంగా పెద్ద సమాజం లేదు. నేను పిలిస్తే 100 మంది వస్తారు. కాకుండా అట్లా కాకుండా 100 కులాలను పిలుచుకోవాలి. నా ఒక కులాన్ని కాకుండా 100 కులాలను పిలిచినప్పుడు మన బీసీలో ఐక్యమవుతాము. ఒక కులానికి ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు జరిగేటటువంటి ఉద్యమాలలో కొందరు ఒకరి వ్యక్తికి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అటుది చేయకుండా పెద్దలకు నేను మరీ చేస్తున్నా. అటువంటిది చేసినప్పుడు మన బీసీ సమాజం అనేది ముందుకెళ్ళదు. కాబట్టి అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలని ఈ సభాముఖంగా అందరికీ సౌమ్యంగా ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.